నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్, మైనర్లకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఏఎస్పీ జావలి. సక్షం అఖిల భారత దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ మరియు వినికిడి యంత్రాల బహుకరణ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా. అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ల అందజేత. జగజ్జనని అమ్మవారికి బిల్లలాపురం గ్రామ ప్రజలు పుట్టింటి పట్టు చీరే సారె సమర్పణ. నంద్యాల పట్టణం నూనెపల్లిలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే సారె సమర్పణ. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నిక ఆదివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాలలో ఘనంగా జరిగింది. జేషప్ ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జేషప్ రాష్ట్ర నాయకుడు మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహం, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శ్యామ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లా మధు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు మోహన్, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు చిరంజీవి తదితర నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉంటూ ఎంతో ఒత్తిడులకు గురవుతుంటారని, సమయం ఉన్నప్పుడు క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలిగి ప్రశాంతతకు దోహదపడుతుందని అన్నారు. ఈ ముఖ్య ఉద్దేశంతో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న జర్నలిస్టులతో సత్సంబంధాలు పెరుగుపరచుకోవచ్చని, అలాగే ప్రభుత్వ అధికారులతో, ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయని తెలిపారు. జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా ఈ అసోసియేషన్ ద్వారా ఆట విడుపు కోసం స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని జేషాప్ రాష్ట్ర నాయకులతో మాట్లాడి త్వరలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అనంతరం జర్నలిస్టులు నంద్యాల నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చెల్లా మధు, ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సాయి వర్మ, ప్రదీప్, జాయింట్ సెక్రటరీగా మహబూబ్ బాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్, కోశాధికారిగా మిద్దె చార్లెస్, ఉపాధ్యక్షులుగా అర్షద్ అలీ ఖాన్, బాలు నాయక్, గిరిసాగర్ తో పాటు 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులను రాష్ట్ర, జిల్లా కార్యవర్గం అభినందించి సన్మానించారు. అందరికీ, మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన ఫిరోజన్న గారికి ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కంపల్సరీగా మీ అందరికీ అన్ని విధాలుగా తోడుగా ఉంటాను. వచ్చే నెలలో మనకు జరగబో ఏ కార్యక్రమం అయినా స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ అందరం కలిసికట్టుగా చేసుకుంటే అందరికీ బాగుంటుంది. జర్నలిస్టులు అందరూ ఎంతో కష్టపడి పౌరుల్లో బాగా కష్టపడుతుంటారు, న్యూస్లు చేస్తుంటారు. కానీ మనం కూడా ప్రశాంతంగా ఒక క్రికెట్ స్పోర్ట్స్ అనేది మనం కూడా స్పోర్ట్స్గా తీసుకొని గేమ్స్ అన్ని జరిపించుకుంటే చాలా బాగుంటుంది. దీనికి అందరి సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు, దాంతోపాటు సంక్షేమానికి కూడా ఇది దోహదపడుతుందని 2016లో మా స్వర్గీయ దుర్గారావు గారు దీన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఒక జిల్లాలో క్రికెట్ టోర్నమెంటు, తర్వాత కబడ్డీ, వివిధ రకాల క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో. కనీసం ఒక 2 రోజులైనా మనము ఈ పత్రికను దూరంగా పెట్టి మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రస్తుతం ఇక్కడ జిల్లా నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు.
ఈ కమిటీ కూడా రాబో కాలంలో మరిన్ని క్రీడలను నిర్వహించాలని ఆశిస్తున్నాను. అలాగే సాక్షి టీవీ ప్రదీప్ అన్న గారు కూడా చేసి అలాగే మహబూబ్ బాషా సుమన్ టీవీ అన్నగారు కూడా, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజశేఖర్ బిగ్ టీవీ, అలాగే కోశాధికారిగా మిద్దె చార్లీస్ సస్య టీవీ, అలాగే ఉపాధ్యక్షులుగా అర్షద్ అలీ ఖాన్ మహా న్యూస్, అలాగే ఉపాధ్యక్షులుగా బాలు నాయక్ ప్రైమ్ టీవీ. అందరూ కలిసి క్రీడల్లో పాల్పంచుకోవడం అయితేనేమి, అందరూ కలిసి ఏకంగా మాట్లాడుకోవడానికి అయితేనేమి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. వార్తలు అదే వార్తల మీద దృష్టి పెడుతుంటారు తప్ప ఆరోగ్యం పట్ల కానీ ఎప్పుడు దృష్టి పెట్టారు. ఈ ఆరోగ్యం పట్ల మనం ఎప్పుడైతే దృష్టి పెట్టామో మానసిక ఒత్తిడి గురి అయి వార్తల పట్ల కూడా మనం నిరుత్సాహపడతాం. అందుకనే రాష్ట్రం మొత్తం మీదుగా మన ఈ యూనియన్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. ఆసక్తిగా ప్రతి ఒక్కరందరూ మనం అక్కడ పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీతో పాటు కూడా మనం వెళ్ళి ఆహ్వానించవచ్చు. ఇలా రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే మనకు కమ్యూనికేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. రాష్ట్రంలో జర్నలిస్టులు అందరూ అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు, వారితో సోదర భావం ఉంటుంది, మన కమ్యూనికేషన్ ఉంటుంది. మనకు అక్కడ ఏదైనా సమాచారం కావాలని తెలుసుకోవచ్చు. మనకు అక్కడ వెళ్ళినప్పుడు టూర్లు కానీ అక్కడ వాళ్ళు కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు, మన ప్రాంతం వచ్చి వాళ్ళని కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో అభినవ సంబంధాలు కూడా మనకు చాలా ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ డి రామసుబ్బారెడ్డి సహకారంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరంలో సుమారు 150 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ప్రతి నెల 2వ ఆదివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రతి నెల ఒక్కొక్క వైద్య విభాగానికి సంబంధించిన వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు టి చంద్రశేఖర్ మరియు విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు ఎస్సీహెచ్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరమును గొల్ల సుదర్శనం మరియు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శేషసాయి, జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సంయోజక్ వైస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈ రోజు ఈ వైద్య శిబిరంలో డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, క్యాటరాక్ట్ సర్జరీ వీటి కోసము ప్రజలకు అందరికీ దాని గురించి చికిత్స గురించి విధానాలు తెలియజేయడము, ఉచితంగా ప్రణవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్సలు కూడా ఉచితంగా చేయబడింది. 100 నుంచి 150 మంది దాకా ఈరోజు ఈ వైద్య శిబిరం అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జై శ్రీరామ్. నా పేరు చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షుడిని. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ కంటి వైద్య శిబిరానికి సుమారు దాదాపుగా 100 నుంచి 150 మంది దాకా ఈరోజు ట్రీట్మెంట్కి వచ్చినారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నట్లో చేయాలని చెప్పని ఇంకా సంకల్పం ఉంది. ప్రతి నెల 2వ ఆదివారము ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయబడుతుంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వైద్య చికిత్సలు ఉంటాయి. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమాలను ఉపయోగించుకోవాల్సిందిగా ప్రాధాన్యపడుతున్నాము. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలో ఆదివారం ట్రాఫిక్ పోలీసులు మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ నందు పట్టుబడిన పిల్లలను, వారి తల్లిదండ్రులకు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగిన నష్టాలు, ప్రమాదాలు, చట్టం ఏం చెబుతున్నది, జరిమానాలు, రోడ్డు నియమాలు, భద్రత వంటి అనేక అంశాలపై ఏఎస్పీ మంద జావలి ఆల్ఫోన్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు మేము ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మైనర్ డ్రైవింగ్ మీద ఈ రోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి మైనర్స్ ఎవరైతే ఈ రోజు డ్రైవింగ్ చేస్తూ దొరికారో వాళ్ళని అండ్ వాళ్ళ పేరెంట్స్ ని ఈ రోజు పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనర్స్ చాలా మంది కూడా ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లైసెన్స్ ఉండదు అండ్ వాళ్ళకి కనీసం బండి ఎలా అందడం కానీ అట్లా కూడా ఉండదు. అలాంటి వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఈవెన్ 10 years అంత యంగ్ పీపుల్ కూడా వచ్చి బండ్లు రైడ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. సో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గుర్తించాము.
వాళ్ళందరికీ ఏం చెప్పామంటే ఫస్ట్ యాక్సిడెంట్స్ అనేవి సడన్ గా జరుగుతాయి. ఒక చిన్న యాక్సిడెంట్ కూడా లైఫ్ అనేది మార్చేస్తుంది, వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ. వాళ్ళ ఫ్యామిలీకి అనే కాదు, ఎవరికైతే ఎదుటి వాళ్ళకి యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకొని రెస్పాన్సిబుల్ గా ఉండాలని చెప్పి, అండ్ వాళ్ళ మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగేలా ఉండాలి. వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ ఎవరైతే బండ్లు నడుపుతారో వాళ్ళకి వీళ్ళు చెప్పే స్టేజ్ లో ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్తాము, మైనర్స్ కి బండ్లు ఇవ్వడం అనేది అది అఫెన్స్ అని చెప్పి, అండ్ ఫైన్స్ కూడా పడతాయి అని చెప్పి, ఎంత ఫైన్స్ పడతాయి ఏంటి ప్రాసెస్ అనేది కూడా చెప్తాము మేము. అండ్ అట్లాగే పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము, ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అట్లాగే హెల్మెట్ వేసుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా చెప్పి పంపించాము. ఈ రోజు మెయిన్ ఇదేంటంటే మైనర్స్ డ్రైవింగ్ మీద డ్రైవ్ అన్నమాట కండక్ట్ చేశాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలోని సక్షం అఖిల భారత దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సహకారంతో ఒక ట్రైసైకిల్ అలాగే వినికిడి యంత్రాలను రెండింటిని సిఐ చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. సక్షం దివ్యాంగుల సేవా సంస్థ ప్రతి ఆదివారం దివ్యాంగుల సమస్యలపై పనిచేస్తున్నదని, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను పరిశీలించి వాటిలో ఎంపిక చేసిన ప్రాధాన్యత కలిగిన వారికి సంస్థ ద్వారా దాతల ద్వారా సహకారం అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు నంద్యాలలో సక్షం దివ్యాంగుల సంస్థ నుంచి వాళ్ళు ఇంతకు మునుపు ఒక మూడు నెలల క్రితము వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి మాకు వివరించడం జరిగింది. దానికి స్పందించి అందులో భాగంగా నా తరపు నుంచి ఒక 3 ట్రైసైకిల్స్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా వాళ్లకు 3 ట్రైసైకిల్స్ కోసము అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చేయడం వలన మాకు కూడా కొద్దిగా ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. మనం కూడా ఇతరులకు వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకొని మనం కూడా ఒక సహాయ సహకారం అందించినారన్న ఒక సంతోషంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యి మనం చేయడం జరిగింది. వాళ్ళకు ఇంతకుముందు కూడా వాళ్ళకు వివరించడం జరిగింది, మీకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం ఉన్నా కూడా నన్ను సంప్రదించండి, నా వంతు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి తెలియజేయడం అయింది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సంక్షం దివ్యాంగుల సేవా సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సేవా సంస్థ అఖిల భారతీయ సేవా సంస్థలో నంద్యాల డివిజన్ లో ప్రతి ఆదివారం దివ్యాంగ సేవా కేంద్రం నడుస్తుంది. అందులో వచ్చిన అర్జీలను ఆధారంగా చేసుకొని అర్జీలు పరిశీలించి సమస్యలు పరిష్కారం చేస్తూ అందులో భాగంగా ఈ రోజు ట్రైసైకిల్ 1, హీరింగ్ ఎయిడ్ మిషన్స్ ఒక వ్యక్తికి 2 మిషన్లు ప్లస్ దాని దాతగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా గారి దాతృత్వంతో వారి చేతుల మీదుగా ఈ 2 దివ్యాంగులకి హీరింగ్ మిషన్ ట్రైసైకిల్ ఇవ్వబోతున్నామండి. ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 వేతనం చెల్లించాలని, రిస్క్ అలవెన్స్ టీఏ డిఏలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 10 సంవత్సరాలకు 75,000 రూపాయలు ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా 7 లక్షలు చెల్లించాలని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని, ఆప్కాస్ ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేయాలని, దహన సంస్కారాలకు 20,000 రూపాయలను ఇవ్వాలని, కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులందరూ కూడా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు దాదాపు 3 నెలల నుంచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రికి, అట్లే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారికి, చైర్మన్ గారికి, కలెక్టర్లు అందరికీ కూడా మా సమస్యలు తీసుకుపోవడం జరిగింది. కానీ ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పూనుకోవడం జరిగింది. దీని పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రజలకు నీళ్లు, కరెంటు ఇబ్బంది వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కరించాలా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కార్మికులు రాత్రింపళ్ళు కష్టపడి ప్రజలందరికీ మంచినీళ్లు సప్లై చేస్తా ఉంది. మరి ఒక పక్క
ముఖ్యమంత్రి గారు పేదవాళ్లను కోటీశ్వరులను చేస్తా, బంగారు కుటుంబాలు చేస్తా అని చెప్పేసి ఒక పక్క P4 అనే పథకం పెట్టి ఈరోజు బంగారు కుటుంబాలు చేస్తా అంటున్నాడు. కనీస వేతనం 26,000 ఇస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళ కుటుంబాలే బంగారు కుటుంబాలు అయితే ఎవరో దయదలిచి ధర్మం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం అటువంటిది చేయకుండా ఏదో ధర్మం ఇచ్చినట్టు ఎవరి ద్వారా డబ్బులు ఇచ్చి ఏదో బంగారు కుటుంబాలు అంటున్నారు. అవన్నీ ప్రజలను మోసం చేయనికే. కాబట్టి ఏదైతే మున్సిపల్ కార్మికుల సమస్యలు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలి, మరి అదే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళ వయస్సు రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ దుర్మార్గం ఏమంటే 60 ఏళ్లు పనిచేస్తే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా రిటైర్మెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు 7 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, దాంట్లో భాగంగా నంద్యాలలో కూడా సమ్మె చేస్తున్నాం. కాబట్టి నంద్యాల ప్రజానికం అందరూ కూడా మున్సిపల్ కార్మికులకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, జరిగే నష్టానికి ప్రజలు ఇప్పుడే ఇబ్బందులకు మున్సిపల్ కార్మికుల తరఫున మేమందరం కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకే పురపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక రకమైన కార్మికులకు ఒక జీతము, ఇంజనీరింగ్ విభాగంలో వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైటింగ్ విభాగాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇంకొక విధంగా జీతాలు ఇస్తూ గత ప్రభుత్వము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేసింది. అన్యాయం చేయడం వల్లనే రాష్ట్రంలోని 13,000 మందికి పైగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మన తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మా యొక్క న్యాయమైన సమస్యలు జీవో నెంబర్ 36 ప్రకారము 21,000, 24,500, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అలాగే దాన సంస్కారాలకు 15,000 నుంచి 20,000, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంలో అలసత్వము జరుగుతుంది. ఈ అలసత్వాన్ని బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఈ రోజు నుంచి ప్రతిరోజు మా యొక్క సమస్య సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరించడమైనది. థాంక్యూ. నంద్యాల పట్టణంలో ఆదివారం అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో 500 మంది పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లను సంస్థ ప్రతినిధులు ఎంఎన్ఎండి కుద్దూస్, మౌలానా సిద్దికి సభ్యులు అందజేయడం జరిగింది. ప్రతి ఏడాది ఈ విధంగా పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు, అలాగే ప్రతి ఏడాది 2 సార్లు పేద ముస్లిం మైనార్టీ వివాహాలకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పేద ముస్లిం మైనార్టీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. आज जो है बहुत खुशी का दिन है। अंजुमन की जानिब से मुसलमान तलबा और तालिबात को जो 10वीं जमात पास करके इंटरमीडिएट में जा रहे हैं, 500 बच्चे नंद्याल से इंटरमीडिएट हासिल करने के वास्ते जा रहे हैं। आज पूरे 500 बच्चों को, एक बच्चे को, फी बच्चे को स्कॉलरशिप जो है अंजुमन की जानिब से 3,000 रुपए दे रहे हैं। ये प्रोग्राम अब से नहीं, कल से नहीं, बल्कि 15 साल से बच्चों को जो है आगे की तालीम जारी रखने के वास्ते अंजुमन के जिम्मेदारों ने कदम उठाकर बच्चों को आगे की तालीम जारी रखने के वास्ते खिदमत कर रहे हैं, ताकि बच्चों के अंदर ड्रॉप आउट ना हो, बल्कि इस तालीम को आगे रखे, MBBS भी पढ़े, इंजीनियर बने, जो भी पढ़े, आगे की तालीम बरकरार रखने के वास्ते अंजुमन ने इस काम को लिया है। यही नहीं बल्कि हर साल में 2 मरतबा गरीब लड़कियों की शादी की जाती है। गरीब एक लड़की दुल्हन को लिए 50,000 रुपए जो है दे रहे हैं। दूसरा मरतबा 9 लड़कियां जो है, लड़कियों की शादी हुई, हर एक को 50,000 रुपए दिए गए। ये भी जो है तकरीबन 8-10 साल से प्रोग्राम चल रहा है। ऐसे खिदमत अंजुमन के जिम्मेदारों की जानिब बहुत सारे खिदमतें चल रहे हैं मिल्लत के वास्ते। तो लिहाजा मुसलमानों से, नंद्याल के मुसलमानों से हमारी दरख्वास्त है कि अंजुमन का आप लोग भी जो है साथ दें। ये अंजुमन तुम्हारा है, आप लोग हमारे हैं। ये बच्चे जो है हमारे बच्चे समझकर अंजुमन वाले जो है पढ़ने के लिए हर बच्चे को 3,000 रुपए दे रहे हैं। 500 बच्चों को जो है स्कॉलरशिप दे रहे हैं। बहुत फख्र की बात है। ये पूरे आंध्र प्रदेश के अंदर कौन भी जो है कोई भी तंजीम इस तरीके से नहीं दे रही है, बल्कि हमारे नंद्याल में अंजुमन के जिम्मेदारों ने
ये खिदमत खल्क जो है उठाकर जो है आगे बढ़ रहे हैं। अल्लाह इनकी उम्र में बरकत अता फरमा दे, इसी तरीके से खिदमत करने की इनको तौफीक नसीब फरमा दे, इनको सेहत वाफियत तंदुरुस्ती अता फरमा दे, हमारे मुसलमानों को और खिदमत करने की इनको और तौफीक नसीब फरमा दे। पूरे मीडिया को भी जो है मुबारकबाद दे देता हूँ। हमारे बच्चों को आकर वक्त निकाल कर जो है पूरे बच्चों को जो है मीडिया के अंदर लिखा कर बताते हैं कि हमारे बच्चे आगे जो है इंटरमीडिएट भी पढ़े, डिग्री भी पढ़े, लिहाजा इनका भी शुक्रिया अदा करते हुए अपनी जगह लेता हूँ। ఇతరుల కార్యక్రమం చేపడుతున్నామని ఎంతో సంతోషంగా ఉంది. ఈ సదవకాశాన్ని కల్పించిన మా అంజుమన్ సంస్థ సభ్యులకు, అంజద్ బాషా సిద్దికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన టీచర్ ప్రసాద్ కు, మా అంజుమన్ సంస్థ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంజుమన్ తరఫున సంవత్సరానికి రెండు సార్లు బీద అమ్మాయిలకు ఉచిత వివాహాలు చేస్తున్నాము. 50,000 రూపాయలు ఉచిత వివాహాల గారు ఒక్కొక్క వధువుకు, నూతన వధువుకు ఒక్కొక్క వధువుకు 50,000 రూపాయలు చక్కరిస్తున్నాం. ఈసారి పోయినసారి మార్చి నెలలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉచిత వివాహాలు జరిపిస్తాం. కాబట్టి ఈ సదవకాశాన్ని మైనార్టీ తల్లిదండ్రులు గ్రహించి వాళ్ళ అమ్మాయిలకు పెళ్లి కావాల్సిన యువతలకు పెళ్లిళ్ళు చేయడానికి అంజుమన్ సంస్థ సిద్ధంగా ఉంది. కాబట్టి సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీడియా సముఖంగా తెలియజేస్తున్నారు. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ ప్రజలు పుట్టింటి పట్టు చీరె సారీలను భక్తి శ్రద్ధలతో సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది ఈ విధంగా అమ్మవారికి చీరె సారెను సమర్పించడం జరుగుతుందని, అమ్మవారిని అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరారు. బిల్లలాపురం గ్రామం నుంచి నవనందుల నిలయమైనటువంటి నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారి పుట్టినైనటువంటి బిల్లలాపురం గ్రామం నుంచి వారి బిడ్డలైన గ్రామ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయుర ఆరోగ్యాలు, పాడి పంటలు అమ్మవారి ఆశీర్వాదం వల్ల అందరికీ అందాలని ఈ రోజు ప్రతి సంవత్సరము అమ్మవారికి పుట్టినటువంటి అమ్మవారికి సారా సూర ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించుకొని అందరికీ పాడి పంటలు చల్లగా ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భాగంలో ఈ రోజు అందరం గ్రామ ప్రజలందరూ ఈ రోజు అమ్మవారికి ఇలా గ్రామం అంతా కలిసి ఇలాంటి అమ్మవారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అంది పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామము శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టినటువంటి బిల్లలాపురం గ్రామం నుంచి మేము ప్రతి సంవత్సరము శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే కార్యక్రమము తీసుకొని పోతున్నాము. ఈ ప్రతి సంవత్సరం మేము తీసుకొని పోతున్నాం కాబట్టి మాకు వర్షాలు బాగుపడి మా ఊరి సస్యశ్యామలంగా ఉందని మేము కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం నూనెపల్లి శివాలయంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం పురస్కరించుకుని గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టు చీర సారెలను సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళా మనులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చెల్లా మధు ఏకగ్రీవ ఎన్నిక. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్, మైనర్లకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఏఎస్పీ జావలి. సక్షం అఖిల భారత దివ్యాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ మరియు వినికిడి యంత్రాల బహుకరణ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా. అంజమన్ సంస్థ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్ల అందజేత. జగజ్జనని అమ్మవారికి బిల్లలాపురం గ్రామ ప్రజలు పుట్టింటి పట్టు చీరే సారె సమర్పణ. నంద్యాల పట్టణం నూనెపల్లిలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టు చీరే సారె సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.